ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు కృష్ణ కిరణ్ 2 రోజుల పర్యటనలో భాగంగా చిలకలూరుపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. నాణ్యతా లోపాలుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు కృష్ణ కిరణ్, నేను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుని. ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటనలో భాగంగా జిల్లా పర్యటన రావడం జరిగింది. అందులో భాగంగా ఉదయం అంగన్వాడీలు అలాగే ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. దాంట్లో కొన్ని లోటుపాట్లని గుర్తించడం కూడా జరిగింది. ఏదైతే హులు స్కూల్లో ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులకి సరిపడా గుడ్లు లేకపోవడం, అలాగే రైస్ కూడా లేకపోవడం గుర్తించాం. స్టాక్ లేదు. దాని మీద వివరణ అడగ్గా ఇంకా ఎగ్స్ వేయట్లేదని చెప్పారు. దాని మీద విచారణ చేయమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే పోతవరం విలేజ్ చూస్తే అక్కడ సూపర్వైజర్ విజిట్ లేవు. అలాగే ఏదైతే పిల్లలకి భోజనం పెట్టాలో అది ఎక్కడ ప్రిపరేషన్ లేదు. ఈరోజు కూడా భోజనం వండలేదు. దాన్ని కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వమని చెప్పడం జరిగింది. మాతో పాటు అంగన్వాడీ పీడీ గారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ నగర్లో కూడా సేమ్ అంగన్వాడీలో అదే పరిస్థితి. అక్కడ 20 లీటర్ల పాలు ఎక్స్ట్రా ఉండడం గుర్తించడం జరిగింది. దాన్ని ఆ విధంగా మనం షోకాజ్ నోటీస్ ఇవ్వమని పీడీ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా హాస్టల్స్, రేషన్ డిపోస్ కొట్టడం చూడడం జరుగుతుంది. జరిగి ఏదైనా లోటుపాట్లు ఉంటే అధికారులకు తెలియజేయటం, మరీ అధ్వానంగా ఉన్న వాటిని ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టుకుని విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూడాలి. యాక్చువల్లీ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వాటి మీద మేము తనిఖీ చేయడం జరుగుతుంది. అది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. మీ దగ్గర ఏదైనా సమస్యలు ఉంటే కనుక చెప్పండి. ఖచ్చితంగా రిఫర్ చేస్తాం. ఫుడ్ సేఫ్టీ వాళ్ళని ఖచ్చితంగా తనిఖీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.